కేంద్ర అటవీ పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 1వ తరగతి విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు సాధారణ ప్రజలు పాల్గొనవచ్చని తెలిపారు. కాంపిటీషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన జిల్లాను పర్యావరణ పరంగా ముందు తీసుకొని పోవాలని చెప్పేసి కలెక్టర్ గారు పిలుపునిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఈ పోస్టర్ కాంపిటీషన్ చూసుకున్న తర్వాత మనకి 15th జూలై నుంచి 20 ఆగస్ట్ వరకు కాంపిటీషన్ ఉంటుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో దొంగతనం ఘటన కలకలం రేపింది. ఆలయంలోని పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటం అలాగే హుండీని దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. దొంగలు హుండీలోని నగదును తీసుకొని ఖాళీ హుండీని వ్యాసగుడి వద్ద వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలనలు చేపట్టారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా స్పందించాలని ఆయన సూచించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ అర్జీలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి పోర్టల్లో నమోదైన అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా హెచ్చరించారు. అక్రమ మాదక ద్రవ్యాల వినియోగం మరియు రవాణాకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా హనుమకొండలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని చింతగట్టు ఆల్ఫోర్స్ కళాశాలలో 2వ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. SHO రవికుమార్, HNK ఏసీపీ, SI మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సమాజంపై పడే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని
డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.